triplex villas at Kollur, APR Projects. ఓకే. సో ఇంతవరకు మనం శారీకి సంబంధించి యా మిగిద్దాం సార్. సో ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు శారీ మ్యాటర్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ పర్సనల్ టు టాక్. ఓకే ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఈజ్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ. అంటే రేర్ ఏం కాదు కానీ ఈ మధ్య వస్తున్నారు కానీ బట్ ఎవర్ హీ కమ్స్ ఇట్ ఈస్ ఎ ఫీస్ట్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిన్నర్. సార్ లెట్ us stick this interview to Sari. No, sorry, sir. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య కాలంలో రాజకీయ చిత్ర సన్యాసం చేస్తున్నాను అనేటువంటిది బాగా అనౌన్స్ చేశారు. ఎందుకు రాజకీయ చిత్ర సన్యాసం చేయాల్సిన అవసరం, ఆ అగత్యం ఎందుకు వచ్చింది? టు స్టార్ట్ విత్ నేను వ్యూహం రిలీజ్ ముందే చెప్పాను ఈ పర్టికులర్ థింగ్. నేను మళ్ళీ ఇంకా రాజకీయాల జోలికి రానని సినిమాలతో నేను చెప్పేది. I think, I basically am not interested in politics. I never voted in my life. I'm not into what governments do, what political parties do. YS Jagan on a personal level interests me a lot, and that is what I did. So once that is over, even Lakshmi Sentia did it because of NT Ramarao fan ga ఆ టైంలో జనరల్గా ఇన్సిడెంట్ ఒక డ్రామాటిక్గా అనిపించింది. అదర్ దెన్ దట్ ఐఎమ్ నాట్ రియల్లీ ఇంటూ పాలిటిక్స్ ఎట్ ఆల్. రంగా కానీ రంగా నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, రివెంజ్ డ్రామా. రక్త చరిత్ర వంగవేటి ఈజ్ ఎ రివెంజ్ డ్రామా. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ సినిమాలు ఫెయిల్ అయ్యటం వల్ల ఆ సినిమాల రిజల్ట్ చాలా బెటర్గా రావటం వల్ల నేను రిజల్ట్ ముందే చెప్పాను, వ్యూన్ రిలీజ్ అవ్వక ముందు చెప్పాను. అండ్ వంగవీటి వర్క్ అండ్ ఆఫ్ కోర్స్ సర్కార్ అంటే ఆ జానర్ ఫిల్మ్స్లో. సో అందులో ఫెయిల్ ఏం లేవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్.